ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. ఆ ముసల్ది కనబడకుండా నా మీద బాగానే కసి పెంచుకుంది. అర్ధరాత్రి పక్కలో దూరి తన్నటం, వేడివేడి సాంబార్ చేతి మీద పుయ్యటం, బాగానే కక్ష తీర్చుకుంటుంది. దాన్ని దాని పిట్టలు చూస్తే నా అరికాలి మంట నెత్తికెక్కుతుంది. గొంతు కొరికేయాలనంత కోపం వస్తుంది. కానీ ఏం చేయను, టైం ఫేవర్గా లేదు. అల్లుడి గ్రిప్లో ఉన్నాడని బాగా రెచ్చిపోతుంది. ఎప్పుడో ఒకప్పుడు నా చేతికి దొరక్కపోదు. అప్పుడు చెప్తా ఆ ముసల్దాని సంగతి. ఈ కీలు కాకేలు విరక్కొడతా. ఏమన్నా అన్నానంటే అన్నానంటావు కానీ ఈరోజు గుణ కోపం, ఆ సిచ్యువేషన్, ఆ ఫీల్ చూస్తుంటే మీ ప్లాన్ బయటపడిపోయింది. ఇక మీకు తల కొరివి చితి మంటలే మిగులుతాయనుకొని ఆల్రెడీ నేను పారిపోవడానికి ప్రిపేర్ అయ్యాను. లాస్ట్లో ఏదో చిన్న ట్విస్ట్తో సేఫ్ జోన్లో ఉండిపోయారు. ఏయ్, ఎప్పుడు నువ్వు మా తల కొరివిల గురించే ఆలోచిస్తావా? అలా అని కాదు, అలాంటి సిచ్యువేషన్ అక్కడ కనిపించింది. ఎందుకంత బ్యాడ్గా ఆలోచిస్తావు? కొంచెం కాకపోతే కొంచెమైనా మాకు ఫేవర్గా ఉండొచ్చు కదా. నేను మీకు ఎప్పుడు ఫేవరే. నేనేమన్నా వాళ్ళ పక్షమా? ఎందుకలా మాట్లాడుతున్నావు? పొద్దున గుణ తరుణ ఆవేశం చూసి నాకు అలా అనిపించింది. ఎంత భయపడ్డానో తెలుసా? ఎన్నిసార్లు మీకు తెలియకుండా నా వీపు నేను చర్చుకున్నానో. ఎవరైనా మంచి తావీజ్ కట్టేవాళ్ళుంటే తెచ్చుకోవాలి. అవును ధీరజ్, ఇంతకీ మీ ప్లాన్ ఎంతవరకు వచ్చింది? మీ అమ్మ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసావా? సక్సెస్ అయిందా? మీరిప్పుడు హ్యాపీ అయినా? నెక్స్ట్ మీకు వాళ్ళు బెండ్ అయిపోతారా? దీని నోట్లో నువ్వు గింజకూడదు అనదు. పొరపాటున నోరు జోరుతుంది, మా ప్రాణం మీదకి తెస్తుంది. ఏంటి ప్లాన్ వర్కౌట్ అయ్యేది? వీడిని నమ్ముకుంటే తెలుసుగా, దేనితోకో పట్టుకొని గోదావరి ఈదే ప్రయత్నం చేసినట్టే. ఇంతకుముందు చేసిన ఘనకార్యాలు చాలు కదా. అయ్యో అమ్మా, ఇలా అనుకున్నాను, అలా అనుకున్నాను, మిస్ అయిపోయింది అని చెప్పి పెదవి విరవడం తప్ప వీడేం చేశాడని? ఇప్పుడు అదే చేశాడు. మళ్ళీ నా బుర్రకి పొదులు పెట్టి చావాల్సి వస్తుంది. ఒక్కటి కూడా సక్సెస్ అని సంతోషపడేలా చెయ్యడే. ఫెయిల్ అయిందా? ఏం ధీరజ్, ఫెయిల్ అయిందా? అంత గొప్ప ప్లాన్ చెప్తే ఎందుకు ధీరజ్ ఇలా చేశావు? ఏం చేయను, నా బ్యాడ్ లక్. అమ్మ ప్లాన్లు ఎప్పుడూ అద్భుతంగా వేస్తుంది, కానీ నేనే అటెంప్ట్లో ఫెయిల్ అవుతూ ఉంటాను. వామ్మో, కలిశారు అన్నందుకే అంత గొడవ జరిగింది. ప్లాన్ సక్సెస్ అయ్యి ఆ మ్యాటర్ లీక్ అయితే మీ పీకలు పిసికి అవతల పడేసేవారు. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండడం నేర్చుకోండి. ఇరా ధీరజ్, కలిస్తే చూసినందుకే వాళ్ళంతా రభస చేశారు కదా. అసలు ఫ్యాక్ట్ తెలిస్తే వాళ్ళు ఎలా ఫైర్ అయ్యేవాళ్ళో.
నిజంగా మామయ్య అన్నట్టు నరికి పోగులు పెట్టేవాడంటావా? అలా ఎలా మమ్మీ? నన్ను నిన్ను చంపేస్తే వాళ్లే కదా నష్టపోయేది. వాళ్ళ కూతురు బతికే కదా నాశనం అయిపోయేది. ఈరోజు జరిగింది పూర్తిగా వాళ్ళకి తెలీదు, అందుకే అంతలా రెచ్చిపోతున్నారు. అసలు విషయం తెలిస్తే ఫైర్ అవ్వడం కాదు, గుండాగి చచ్చిపోతారు. అది సరే గాని మనం సాధించిన విజయానికి సాక్ష్యం ఏదిరా? ఉంది మమ్మీ, నా దగ్గరే ఉంది. ఇదిగో, ఇందులో నేను పూర్తిగా రికార్డ్ చేశాను. ఇదేరా మన వజ్రాయుధం. ఈ ఒక్క వీడియోనే బ్రహ్మాస్త్రంతో సమానం. ఇంకా దీనికి తిరుగుండదు. వాళ్ళు సరెండర్ అయిపోవాల్సిందే, మన కాళ్ల మీద పడి వేడుకోవాల్సిందే. నా కూతురు జీవితం నాశనం చేయకు, నా చెల్లెల జీవితం నరకం చేయకు. కన్న కూతురు కొమిలిపోతుంటే మేం చూడలేము అని వాళ్ళు మనల్ని దీనంగా వేడుకోవాల్సిందే. చాలా తెలివిగా ప్రవర్తించావురా. దుర్మార్గం అంటే నీదే. చూసి రమ్మంటే కాల్చొస్తావురా నువ్వు. ఎంతైనా నా కొడుకువి కదా. అంతే కదా మమ్మీ, నువ్వు టార్గెట్ ఇచ్చా, నేను రీచ్ అయిపోయాను. దట్స్ ఆల్ మమ్మీ. ఎస్, ఇక నుంచి వాళ్ళ లైఫ్తో చెస్ ఎలా ఆడాలో నేను చూసుకుంటాన్రా. అడుగడుక్కి చెక్ పెడతా. మనల్ని నరుకుతాను అంటాడా? వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకునే పరిస్థితి తీసుకొస్తాను. బంగారమే బంగారమే నువ్వు నా వరమే, నీ క్షేమమే నీ సంతోషమే నన్ను నడిపించే బలమే. చిట్టి తల్లి నీవే, పుట్టుకంటే నీవే, దేవతల్లే నన్నే చేరుకుంటివే. గుండె పట్టనంతా ప్రాణమంటే నీ. దుబాయ్లో ఇన్నేళ్లు పనులు చేస్తే ఒళ్ళు కాస్త హాయిగా ఉండేది. ఇక్కడ ఏ పని చేయకపోవడం వల్లనేమో బద్ధకంగా కాళ్ళు లాగేస్తున్నాయి. కాస్త కాళ్ళు పడతావా శారదా? నేను ఉన్నానంటూ ఉదయం చీకటినే దాటే సమయం, పరుగెత్తుకు వచ్చే హృదయం నానా. ఎన్నాళ్ళుగా ఏ పయనం పసిగట్టనే. ఏమైనా నేను బుజ్జమ్మతో చాలా ఎక్కువ మాట్లాడానని అనిపిస్తుంది. అంత కోపం తెచ్చుకోవడం తప్పే అనిపిస్తుంది. తను ఎంత బాధపడిందో. తను పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏ రోజు ఇలా మాట్లాడలేదు, ఇన్ని మాటలు అనలేదు. పాపం పిచ్చి బుజ్జమ్మ ఏడ్చి ఏడ్చి పడుకుందేమో. అనవసరంగా నేను బాధ పెట్టాను. ఏంటి శారదా, నేనే మాట్లాడుతున్నాను, నువ్వేమీ మాట్లాడడం లేదు? శారదా, శారదా, ఏం చేస్తున్నావు? అసలు నువ్వేం చేస్తున్నావు? మా నాన్నకి నేను కాలు పడుతున్నాను, అందులో తప్పే ఉంది. చూడు, నేను నిన్ను పిలవలేదు, నీకు పని చెప్పలేదు. ఎవరి పనులో నీ భుజాన వేసుకుని ప్రతిదానికి నువ్వు మంచిదాని అనిపించుకునే ప్రయత్నం చేయకు. ఇలాంటి పనులు చేసి నాకు దగ్గరవ్వాలని, నన్నే నీ తండ్రిగా ఫిక్స్ అవ్వాలని తప్పుడు ప్రయత్నాలు చేయకు. ఇప్పుడు నేను పడుతున్న ఇబ్బంది నాకు మాత్రమే తెలుసు. అనవసరంగా నాకు నా పిల్లలకి మధ్య గొడవలు జరుగుతున్నాయి. నువ్వింకా నన్ను బాధ పెట్టే ప్రయత్నం చేయొద్దు. ఇది మిమ్మల్ని నన్ను ఏడిపించడానికే ఇక్కడికి వచ్చిందండి. ఈవిడ గారు ధరణికి ఎగేస్తోంది. జనని మీ అమ్మ అక్కడికి వెళ్ళు అని నూరిపోస్తోంది. మన పిల్లల్ని ఆ గుణ జననీలకి దగ్గర చెయ్యాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది.
వాళ్ళు దీని తల్లిదండ్రులు కాదు అని తెలిసేసరికి ఇక్కడ చేరి వాళ్ళని ఎలా వెళ్ళగొట్టాలా అని లక్ష్యంగా పెట్టుకుంది. వీళ్ళని వాళ్ళ దగ్గరికి పంపించడమే ఈవిడ గారి ధ్యేయమట, టార్గెట్ అట. ధరణితో చెప్తుంటే నేను నా చెవులారా విన్నాను. శారదా చెప్పింది నిజమేనా? చూడు, పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసి తప్పుడు మాటలు నా బిడ్డలకు నూరు పోయాలని చూస్తే నిన్ను ఇంట్లోంచి పంపించేయాల్సి వస్తుంది. ఏదో ఆడపిల్ల ఇంటి ముందు వేళ్లాడుతుంది, ఏడుస్తుందని దయతలిచి లోపలికి రానిస్తే నా పిల్లల్ని నాకే దూరం చేయాలని చూస్తున్నావా? మా ప్రేమలో విషం నింపాలని, మా మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నావా? నీకు ఏమీ కాని నన్ను మీ నాన్నగా దక్కించుకోవడానికి నేను కన్నపిల్లలను దూరం చేయాలని దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నావు. అసలేంటి నాన్న మీ ప్రాబ్లం? నేను మీ కూతున్నని మీరు నమ్మలేకపోతున్నారా? నిజంగానే మీరు నమ్మట్లేదా? లేక నమ్మకూడదని నిర్ణయానికి వచ్చారా? ధరణి, బాలులు, జనని గుణగారి పిల్లలే, అందులో ఎలాంటి డౌటే లేదు. నన్ను నమ్మరు, వాళ్ళని నమ్మరు. ఎందుకు? అన్ని ఆధారాలు వాళ్ళ దగ్గరున్నాయి. నిజం తెలుసుకునే ప్రయత్నం చేయండి అంటే నాకు అనవసరమని మొండిగా వాదిస్తారు. ఎప్పటికైనా నేను ఇక్కడ ఉండాల్సిన మీ కూతుర్నే, వాళ్ళు అక్కడికి వెళ్లాల్సిన వాళ్ళ పిల్లలే. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. నువ్వు నా కూతురువి కావు కావు కావు. ధరణి, బాలులు వాళ్ళ పిల్లలు కాదు, అది నా నమ్మకం. దీన్ని మించి మరొకటి నేను నమ్మను. శారద చెప్పిందాన్ని బట్టి, నువ్వు పిలిచే పిలుపులను బట్టి నిన్ను చూస్తుంటే నా పిల్లలు నాకు దూరమయ్యేలా చేస్తున్నావు అనిపిస్తుంది. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతే మంచిది, లేకపోతే నేనే నిన్ను బయటికి గెంటేస్తా. చూడండి నాన్న, ఎవరు ఎక్కడ ఉండాలి అనేది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉండదు. కాలం నిర్ణయిస్తుంది, దైవం అర్థమయ్యేలా చేస్తుంది. ఈ నిజాన్ని ఇప్పుడు మీరు కాదన్నా రేపు ఒప్పుకోక తప్పదు. వాళ్ళు ఉండాలా లేదా అన్నది మీరు డిసైడ్ చేస్తే మారిపోదు. వాళ్ళు ఉండడం కోసం నేను మీ కూతుర్ని కాదు అనడానికి సంబంధమే లేదు. వాళ్ళు వెళ్ళినా వెళ్ళకపోయినా నేను మీ కూతుర్ని, అదే నిజం. చూడు, నువ్వు ఇలా అతి తెలివిగా మాట్లాడితే వెంటనే నిన్ను ఇంట్లోంచి బయటికి పంపించాల్సి వస్తుంది. అది ఈ క్షణమే నీ కళ్ళ ముందే. వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడానికి, కాదు అంటే నిజమే అని తలూపడానికి, మీకు నాకు ఏ సంబంధం లేదు అనగానే ఒప్పుకోవడానికి నేను పసిపిల్లని కాను. పిచ్చిదాన్ని అంతకంటే కాదు. బలంగా మీరే నా కన్న తండ్రి అని ఆధారాలతో సహా నా కళ్ళతో చూసిన దాన్ని, నా చెవులతో విన్నదాన్ని. మీతో రక్త సంబంధం ఉన్నదాన్ని. మన బంధాన్ని ఎవరూ తెంచలేరు, ఆ దేవుడు కూడా మార్చలేడు. ఎప్పటికైనా మీరే నా నాన్న, ఇదే నా స్థానం. మీరు మెడపట్టి బయట గెంటాలని చూసినా నేను అడుగు పెట్టను. మధు, మధు, గుణ, మధు, మధు వెళ్తుంది. కారాపు. మధు,
మధు? అంత బానే ఉందా? నీకేం కాలేదు కదా? ఏది కాదనుకుంటా లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా? ఎందుకు మధు? నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎందుకు ఫోన్ తీయడం లేదు? నా మీద కోపం వచ్చిందా? నాతో మాట్లాడడానికి నీకు మనసు రావట్లేదా? నీతో మాట్లాడాలని నా మనసు ఎంత ఆరాటపడుతుందో తెలుసా? పదే పదే నా ప్రాణం నీ మీదకి లాగుతుంది. ఏంటి మాట్లాడవే మధు? ఈ అమ్మని మర్చిపోయావా? నేను నిన్నేం అనలేదు కదా. ఎందుకు నా మీద అలక? నేనేం తప్పు చేశానే? నేనేం పాపం చేశానని అందరూ నా మీద కోపం పెంచుకుంటున్నారు. ఒకవేళ కాలేజ్ చూసే టైం లేకపోతే ఆ తర్వాతైనా నాతో తీరిగ్గా మాట్లాడొచ్చు కదా. ఎందుకే నన్ను ఇలా నెగ్లెక్ట్ చేస్తున్నావు? ఎందుకు నాతో మాట్లాడాలనిపించడం లేదు నీకు? ఎవరి మీద కోపం ఈ అమ్మ మీద చూపిస్తున్నావా? ఈ అమ్మ మనసు నీకు తెలుసు కదే. అమ్మ ఎంత బాధపడుతుందో ఒక్కసారి కూడా ఆలోచించలేదా? ఎందుకమ్మా నీకు నువ్వే అలా ఊహించుకుంటావు? మాట్లాడడానికి మన మధ్య ఏం విషయాలున్నాయి? నా ఇబ్బంది ఏంటో నీకు తెలుసు, నీ మనసు ఏంటో నాకు తెలుసు. ప్రత్యేకంగా మాట్లాడుకునే విషయాలు ఏమున్నాయి? నేనెవరి దగ్గర ఉండాలనుకుంటున్నానో నీకు తెలుసు కదా. అలాంటప్పుడు మళ్ళీ నీ వైపు ఎలా ప్రయాణం చేస్తాను? మధు, ఈ అమ్మ మాట విను. మన ఇంటికి వెళ్ళిపోదాం ప్లీజ్ మధు. అమ్మా మధు, మధు ఏమైంది? ఈ చేతికి గాయం ఏంటి? నాకేం కాలేదు, జస్ట్ చిన్న దెబ్బ అంతే. నువ్వు అంత కంగారు పడాల్సిన అవసరం లేదు, కేర్ చూపించాల్సిన పని లేదు. ఇదేం పెద్ద భయపడే విషయం కాదు. ఆడవాళ్ళు వంటలు చేసేటప్పుడు ఇలాంటివి సహజంగా అవుతూ ఉంటాయి కదా. నీకెన్నిసార్లు కాలేదు? ఊహించి ఓ ఇదే పోతావు. అదేంటమ్మా మధు అలా మాట్లాడుతున్నావు? మీ అమ్మకి నువ్వంటే ప్రాణమని తెలుసు కదా. నీ చేతికి గాయం అయితే తను తట్టుకోగలదా? నీ గురించి పట్టించుకోకుండా ఆరా తీయకుండా ఎలా ఉంటుంది? నువ్వు తన దగ్గర ఉన్నప్పుడు, ఇప్పుడు తన నుంచి దూరంగా వెళ్ళినా సరే పగలు రాత్రి నీ గురించే ఆలోచిస్తుంది. ప్రతి క్షణం నీ మంచి కోరే తాపత్రయపడుతుంది. నువ్వు ఆ ఇంట్లో ఎలా ఉన్నావో మేము ఊహించుకోగలం. ఎందుకంటే నిన్ను మేము ఆ ఇంటి దగ్గర చూసిన క్షణం నువ్వున్న పరిస్థితి మా కళ్ళతో మేం చూసాం కదా. ఆ ప్రతాప్ అంత తేలిగ్గా నిన్ను కూతురుగా ఒప్పుకుంటాడని మాకు నమ్మకం లేదు. వచ్చే మధు, హ్యాపీగా మా దగ్గరికి వచ్చే. ప్లీజ్ దయచేసి ఇంకోసారి నన్ను మీ ఇంటికి రమ్మని పిలవకండి. నేను మీ కూతుర్ని కాదు. మీకు నాకు ఏ సంబంధం లేదు. మధు, మీ ఇల్లు నా ఇల్లు కాదు. నేను ఎక్కడుండాలో ఆల్రెడీ దేవుడు నిర్ణయించాడు. చేరాల్సిన చోటుకే చేరాను, ఉండవలసిన చోటే ఉన్నాను. నా వాళ్లతో నేను కలిసి ఉంటున్నాను. కాస్త ఇబ్బంది అయినా కాలం నాన్న మనసు కరిగేలా చేస్తుంది. తప్పకుండా నన్ను కూతురిగా ఒప్పుకుంటాడు, దగ్గరికి తీసుకుంటాడు అనే నమ్మకం నిండుగా ఉంది. మీరు మీకు కానీ ఈ కూతుర్ని పిలవడం మానేసి మీ పిల్లలైన ధరణి బాలులని ఎలా ఇంటికి తీసుకురావాలో ఆలోచిస్తే మంచిది. సరేనా? నేను కాలేజ్కి వెళ్తున్నాను, టైం అవుతుంది. మధు ఉండు, మేము కూడా అటే వెళ్తున్నాం, మేము డ్రాప్ చేస్తాం. వద్దు, అవసరం లేదు. నేను వెళ్తాను, వెళ్ళగలను. మీతో కలిసి తిరగడం మా నాన్న చూస్తే నిజాన్ని అబద్ధం అనుకుంటాడు, నాదొక డ్రామా అనుకుంటాడు.
దయచేసి అలాంటి పరిస్థితి నాకు తేవద్దు. సారీ అమ్మా, మిమ్మల్ని బాధపడుతున్నందుకు నన్ను క్షమించండి. పదజనని తను అంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్న తర్వాత తన గురించి బాధపడడం భయపడడం మంచిది కాదు. తను అన్నట్టుగా తన ప్రయత్నానికి మనం అడ్డు తగలడం కూడా కరెక్ట్ కాదు. పద. అమ్మమ్మా, ఏంటమ్మమ్మా కొత్త బ్యాగా? అవునరా హరి, ఎలా ఉందిరా? సూపర్ గా ఉందమ్మమ్మ. అసలు బ్యాగ్ కొత్త అందం వచ్చింది అనుకో. అమ్మమ్మ మజాక. నిజంగానే బాగుందట్రా. అవునమ్మమ్మా, సూపర్ గా ఉంది. నీకు అబద్ధం ఎందుకు చెప్తాను చెప్పు, నిజంగా చాలా బాగుంది. ఈ బ్యాగ్ నువ్వేసుకున్నావేంటి? ఇది నాది, నేను ఆర్డర్ పెట్టాను. ఆగతా, ఈ బ్యాగ్ ఎవరికి దక్కాలో నిర్ణయించే గేమ్. గేమా? ఏం గేము?